అసలు అండర్వేర్ అంత ఇంపార్టెంటా? అండర్వేర్ వేసుకోకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఫ్యాక్చువల్గా మాట్లాడితే అండర్వేర్ అనేది మోడర్న్ టైంలో వచ్చింది. మన యాన్సెస్టర్స్ అండర్వేర్ లేకుండానే ఉన్నారు. సో దీన్ని బట్టి అండర్వేర్ కంపల్సరీ కాదని అర్థమవుతుంది. కానీ మనం డెవలప్ అయ్యే కొద్దీ మన లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చాయి. సో ఆ చేంజెస్కి సూట్ అవ్వడానికి మనం అండర్వేర్ వాడటం మొదలుపెట్టాం. సో ప్రెజెంట్ జనరేషన్కి అండర్వేర్ కంపల్సరీయా? దీనికి ఆన్సర్ మీ లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైనా మనం ట్రెండ్ని బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు. అసలు నేను అండర్వేర్ ఎందుకు వేసుకోవాలి అనే క్వశ్చన్ మీకు ఫస్ట్ రావాలి. మీరు అండర్వేర్ వేసుకోవడం వల్ల మీరు పర్సనల్గా బెనిఫిట్స్ ఉన్నాయని మీకు అనిపిస్తే దెన్ అండర్వేర్ మీకు అవసరమని అర్థం. మీకు ఒకవేళ అండర్వేర్ వల్ల ఏమి బెనిఫిట్స్ లేవు అని అనిపిస్తే దాని అర్థం మీరు అండర్వేర్ మీకోసం కాదు, వేరే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని వేసుకుంటున్నారని అర్థం. సో సింపుల్గా చెప్పాలంటే అండర్వేర్ వల్ల మీరు పర్సనల్గా యూజ్ ఉంది అని ఫీల్ అవుతే వేసుకోండి. కానీ అండర్వేర్ కంపల్సరీగా వేసుకోవాలి అనే బిలీఫ్తో మీకు నచ్చకపోయినా అండర్వేర్ వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో మీ లైఫ్ స్టైల్ని బట్టి, మీ కంఫర్ట్ని బట్టి మీరు అండర్వేర్ వేసుకోవాలా వద్దా అని డిసైడ్ చేసుకోండి. అంతేగాని అండర్వేర్ అనేది కంపల్సరీ కాదు. ఇన్ఫ్యాక్ట్ అండర్వేర్ లాంగ్ టర్మ్ వేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ నార్మల్ లైఫ్ స్టైల్ వాళ్ళకి అండర్వేర్ వేసుకోకపోయినా ప్రాబ్లమ్స్ ఉండవు. సో మీకు ఏదనిపిస్తే అది చేయండి. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు.